అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ గౌసెలాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా జలుబు చేసినప్పుడు వేడివేడిగా ఉప్మాని తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి దీనికోసం కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ వరకు సూజీ రవ్వ అదండి బొంబాయి రవ్వ తీసుకొని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు తాలింపు గింజలు, అలాగే ఒక గుప్పుడు పల్లీల్ని వేసుకొని 2 నిమిషాల పాటు పల్లీల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క 4-5 పలుకులుగా కట్ చేసుకొని చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఈ తాలింపుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్లాస్ రవ్వకి మనం 3 గ్లాసుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినప్పుడు 1 స్పూన్తో చక్కగా ఇలా కలుపుతూ రవ్వను వేసుకోవాలి, లేదంటే రవ్వ మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా టెక్స్చర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఈ ఉప్మా అనేది జలుబు చేసినప్పుడు, గొంతులో బాగాలేనప్పుడు కొంచెం కారపొడి వేసుకొని సైడ్ డిష్ ఏదైనా చట్నీ, పల్లీల చట్నీతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.